భారత్ తన పొరుగు దేశంతో ఒక అగ్రిమెంట్ చేసుకుంటే చైనా ఎందుకు టెన్షన్ పడుతోంది? ఇకపై హిందూ మహాసముద్రంలో చైనా ఆగడాలు సాగకుండా భారత్ ఎలాంటి వ్యూహం అమలు పరుస్తుందో తెలుసా? అసలు భారత్ మయన్మార్ కు చెందిన ఒక పోర్ట్ ను ఎందుకు తన ఆధీనంలోకి తీసుకుని చైనాకు భయపడుతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. భారత్ చారిత్రాత్మక విజయం సాధించడంతో పాటు దేశ విదేశాలలో భారతదేశానికి ఉండే ప్రాముఖ్యత రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. ఇక హాలీలో బయటకు వచ్చిన ఒక రిపోర్ట్ చైనాకు ఉండే టెన్షన్ ను మరింత రెట్టింపు చేసింది. అసలు విషయం ఏంటంటే చైనా మిత్రదేశమైన మయన్మార్ తో భారత్ ఒక చారిత్రాత్మక ఒప్పందం చేసుకుంది. దీంతో భారత్ బలం ప్రాముఖ్యత మయన్మార్ లో కూడా పెరిగింది. మయన్మార్ కు చెందిన సిట్వే బందర్గా ఇకపై పూర్తిగా భారత్ ఆధీనంలో ఉండనుంది. విదేశీ బందర్గా తన ఆధీనంలో ఉంచుకుని సంరక్షించుకోవాలని భారత్ భావిస్తోంది. ఇక భారత్ కూడా ఇతర దేశాలను తన గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. చైనా మిత్రదేశమైన మయన్మార్ యొక్క బందర్గాను కొనేయడంతో చైనాకు టెన్షన్ పట్టుకుంది. జనవరి నెలలో భారత్ తొలి విదేశీ బందర్గా ఆపరేట్ చేసే అగ్రిమెంట్ ఇరాన్తో చేసుకుంది. ఇరాన్ కు చెందిన చాబహార్ పోర్ట్ ను భారత్ తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ అగ్రిమెంట్ జరిగి కనీసం 3 నెలలు కూడా గడవకముందే భారత్ చారిత్రాత్మక విజయంలో తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తూ చైనా మిత్రదేశమైన మయన్మార్ కు చెందిన బందర్గాకు సంబంధించి ఒక ముఖ్యమైన అగ్రిమెంట్ చేసుకుంది. ఈ అగ్రిమెంట్ భారత్ కు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. దీంతో ఇక నుంచి సిట్వే బందర్గాపై పెత్తనమంతా భారత్దే, ఇక్కడ రూలింగ్ అంతా భారత్దే. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీనికి సంబంధించి విదేశీ మంత్రిత్వ శాఖ కార్యాలయం కూడా పూర్తి ఆమోదం తెలిపింది. దీంతో ఐజీపీఎల్ కు కలడన్ నదిపై బందర్గా ఆపరేట్ చేసే ఫుల్ మేనేజ్మెంట్ కూడా లభించింది. ఇక సముద్రంలో భారత్ తన ఉనికి మరింత శక్తివంతం చేసుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో కనెక్టివిటీ పెంచుకునేందుకు ఇది ఒక వ్యూహాత్మక ఎత్తుగడ. మయన్మార్ కు చెందిన సిట్వే బందర్గా జియోగ్రాఫికల్ ప్రకారం భారత్ కు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దీంతో భారత ట్రేడ్ రూట్ మరింత సులభతరం అవనుంది. అంతేకాదు చైనా చేసే కొత్త కొత్త ప్లాన్స్ అన్ని ఇకపై భారత్ కు సులభంగా తెలుస్తాయి. మయన్మార్ కు చెందిన ఈ బందర్గా భారత ఆధీనంలోకి రావడం అంటే భారత్ చారిత్రాత్మక విజయం సాధించినట్టే. ఎందుకంటే ఒక విదేశీ బందర్గా భారత ఆధీనంలోకి రావడం అంటే మామూలు విషయం కాదు. ఈ మ్యాప్ ను ఒకసారి పరిశీలిస్తే మయన్మార్ యొక్క సిట్వే బందర్గా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది భారత్ లోని కోల్కతాకు చెందిన బందర్గాకు చాలా దగ్గరగా ఉంది. సిట్వే బందర్గా వల్ల భారత్ తన ట్రేడ్ రూట్ ను మరింత పెంచుకునే అవకాశం ఉంది. బందర్గాలో చిన్న చిన్న నౌకల నుంచి పెద్ద పెద్ద నౌకల వరకు నిలిపి ఉంచవచ్చు. బందర్గా నుంచి మనుషులు వస్తువులు తమ సముద్ర ప్రయాణం మొదలు పెట్టడం, ప్రయాణం పూర్తయ్యాక నేలపైకి రావడం జరుగుతుంది. ఇప్పటి నుంచి దాదాపుగా 3 నెలల క్రితం అంటే జనవరి నెలలో భారత్ ఇరాన్ తో ఒక అగ్రిమెంట్ చేసుకుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఇరాన్ కు చెందిన చాబహార్ బందర్గా ప్రస్తుతం భారత ఆధీనంలోకి వచ్చేసింది. ప్రస్తుతం అక్కడ రూలింగ్ అంతా భారత్దే. ఇదే తొలిసారి భారత్ విదేశీ బందర్గాను తన ఆధీనంలోకి తీసుకోవటం. ఈ మ్యాప్ ను ఒకసారి చూస్తే గనక ఇరాన్ కు చెందిన చాబహార్ పోర్టు స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు ఈ చాబహార్ పోర్టు భారత ముంబై పోర్టుకు కేవలం 72 కిలోమీటర్ల దూరంలో ఉంది. భారత్ ఒకవైపు అరేబియన్ సముద్రంలో, మరోవైపు బే ఆఫ్ బెంగాల్లో తనకు దగ్గరగా ఉండే బందర్గాలను అగ్రిమెంట్ చేసుకుని తన ఆధీనంలో ఉంచుకుంది. దీంతో భారత్ తన బలాన్ని 2 వైపుల నుంచి చాలా దృఢంగా పెరిగినట్టే. భారత్ మయన్మార్ కు చెందిన బందర్గాను తన ఆధీనంలోకి తీసుకుంటే చైనా టెన్షన్ పడటానికి 2 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. అవేంటంటే భారత్ యొక్క బలం పక్క దేశాలలో మరింత బలపడుతుంది. అది కూడా చైనా మిత్రదేశంగా చెప్పుకునే మయన్మార్ దేశంలో భారత్ తన బలాన్ని మరింత పెంచుకోవడం చైనా జీర్ణించుకోలేకపోతోంది. ఈ బందర్గా భారత ఆధీనంలోకి రావడం వల్ల ఇండియన్ ఓషన్ లో చైనా కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టొచ్చు. ఇక చైనా టెన్షన్ మరింత పెంచే రెండో కారణం ఏంటంటే మిజోరాం వరకు రూట్ ఏర్పడటం వల్ల భారత్ కు చెందిన ఉత్తర ఈశాన్య భాగంలో ఉండే ప్రాంతాలకు సప్లై మరింత సులభం అవనుంది. ఈ పోర్టు తెరవడం వల్ల వస్తువులను సరఫరా చేసేందుకు ఒక సముద్ర మార్గం ఏర్పడుతుంది. కోల్కతా నుంచి మిజోరాం వరకు ఉండే ప్రయాణం దూరం చాలా వరకు తగ్గబోతోంది. ఇకపై భూటాన్, బంగ్లాదేశ్ మీదుగా మిజోరాం వెళ్లే అవసరం ఉండదు. భారత్ తన సొంత బందర్గాను మాత్రమే ఇందుకోసం పూర్తి స్థాయిలో ఉపయోగించుకోనుంది. అంతేకాదు ఆ సిట్వే పోర్ట్ లో విదేశాలకు చెందిన పెద్ద పెద్ద షిప్లు కూడా రావడం వల్ల భారత్ కు ఆదాయం మరింత పెరుగుతుంది. కానీ భారత్ విదేశాలకు చెందిన పోర్టులను తన ఆధీనంలోకి తీసుకుని ఆదాయం పెంచుకోవడం చైనాకు ఏమాత్రం ఇష్టం లేదు. అయితే భారత ఆధీనంలోకి 2వ విదేశీ పోర్టు రావడంతో చైనాకు మరింత టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే సిట్వే పోర్టు కలడాన్ నదిపై ఉండే ఒక అతిపెద్ద ప్రాజెక్టు. అయితే ఈ పోర్టును తన ఆధీనంలోకి తీసుకోవాలని భారత్ ఎన్నో రోజుల నుంచే ప్లాన్ చేసింది. భారత్ ఈ ప్లాన్ చేయడం వెనుక ప్రధాన లక్ష్యం ఏంటంటే కోల్కతా యొక్క బందర్గాను సముద్ర మార్గం ద్వారా మయన్మార్ కు చెందిన సిట్వే బందర్గాను కలపడమే. ఈ కలడాన్ ప్రాజెక్టు గురించి మాట్లాడితే భారత్ ద్వారా మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ను పెంచడం. భారత్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత పెంచుకునే అవకాశం ఉంది. అంతేకాదు భారత్ వస్తువులను ఇంపోర్ట్ లేదా ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో చేయబోతోంది. అయితే చైనా కాస్త అడ్డుగా ఉండటం వల్ల మయన్మార్ కు చెందిన సిట్వే పోర్ట్ ను భారత్ ఇప్పటి వరకు తన ఆధీనంలోకి తెచ్చుకోలేకపోయింది. కానీ ఎట్టకేలకు చివరికి ఆ పోర్టు భారత ఆధీనంలోకి వచ్చేసింది. దీంతో భారత్ ఎన్నో రోజుల నుంచి చేస్తూ వస్తున్న ప్లాన్స్ విజయవంతమైనట్టే. ఈ విషయాలు వినడానికి చాలా సింపుల్ గా అనిపించినా విదేశాలలో భారతదేశానికి బలం పెరగటం భవిష్యత్తులో భారత్ కు మరింత ప్రయోజనకరం. ఎలా అంటే ట్రేడ్ రూట్ మార్గాలను సులభం చేసుకోవడంతో
చేయడంతో పాటు చైనా లాంటి శత్రు దేశాల కదలికలపై ప్రత్యేక దృష్టి కూడా పెట్టొచ్చు. హిందూ మహాసముద్రాన్ని చైనా బారి నుంచి రక్షించాలంటే సిట్వే పోర్టు భారత్ ఆధీనంలో ఉండటం చాలా ముఖ్యం. హిందూ మహాసముద్రంలో చైనా చేసే ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇప్పటికీ కూడా చైనాకు చెందిన సబ్మెరైన్స్, గూఢచారి నౌకలు హిందూ మహాసముద్రంలో తిరుగుతూ భారత్పై ప్రత్యేక నిఘా పెట్టాయి. ఇక చైనాకు ఉండే అతిపెద్ద భయం ఏంటంటే చైనాను గ్లోబల్ మార్కెట్లో వెనక్కు నెట్టగల సామర్థ్యం ఉండే దేశం ఏదైనా ఉంది అంటే అది మన భారతదేశమే. అందుకే చైనా హిందూ మహాసముద్రంలో తన సబ్మెరైన్లతో భారత్పై ప్రత్యేక నిఘా పెట్టింది. ప్రస్తుతం భారత పొరుగు దేశమైన మాల్దీవ్స్కు చైనా తన గూఢచారి నౌకలను, సైన్యాన్ని పంపించింది. ఇలా చేయడం వల్ల భారత్కు ప్రమాదం పొంచి ఉన్నట్టే. కానీ భారత్ విదేశాలలో కూడా తన బలాన్ని, శక్తిని పెంచుకుంటూ పోతోంది. దీంతో భారత్ చారిత్రాత్మక విజయం సాధించినట్టే. దీంతో చైనా ప్లాన్స్ భారత్ ముందు సాగే అవకాశం ఇక ఉండదు.